ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ జూన్ మాసములో మరొక శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఆయనకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు భక్తుడు సంఘానికి ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. చెడ్డ మాటలు పలుకుకుండునట్లుగా, కపటపు మాటలు చెప్పకుండునట్లుగా తన నాలుకను, పెదవులను కాచుకొనవలెను. ఎందుకనగా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. మంచి దినాలు మనం చూడాలి అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మన శరీరంలో పెట్టబడినటువంటి ఒక చిన్న అవయవం, అది నాలుక. చూడండి, ఆ నాలుక ఎంత భయంకరమైనదో దాని గురించి మాట్లాడుతున్నప్పుడు యాకోబు భక్తుడు కూడా తను రాసిన పత్రికలో నాలుక గురించి అనేక విషయాలు చెప్తాడు. ఈ నాలుక చిన్న అవయవము, శరీరంలో పెట్టబడింది, బహుగా అదిరిపడిద్ది. ఇదిగో చిన్న నిప్పు విస్తారమైన అడవిని తగలబెట్టినట్లుగా నాలుక అగ్నియే అని చెప్తాడు. నాలుక సర్వశరీరమునకు మాలిన్యం కలగజేసిద్ది అంటాడు, ప్రకృతిలో చిచ్చుపెట్టిద్ది అంటాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ నాలుకను సాధు చేయగలిగిన వాడు ఎవరు? గుర్రములకైతే తన సర్వశరీరం తిప్పటానికి కళ్ళెం పెడతారు. మరి ఓడ తన ప్రయాణంలో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు దానికి చుక్కాణిని అమరుస్తారు. చిన్నవైనప్పటికీ అవి మరి ఎక్కడ కూడా తప్పిపోకుండా పెను తుఫాన్ నుంచి మరి తిప్పబడేటట్లుగా అవి పనిచేస్తాయి. మరి శరీరంలో పెట్టబడిన ఈ దుష్టత్వం, ఈ నాలుకతో మనం దేవుణ్ణి స్తుతిస్తాం. ఈ నాలుకతోనే మనము మరి దేవుని పోలిన మనుష్యులను శపిస్తాం. చూడండి, ఒక నోటి నుంచి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళవు కదా. చెప్తే మంచి ఆశీర్వచనమే పలుకుతాం, లేదంటే మరి శాపగ్రస్తమైన మాటలు పలుకుతాం. అందుకని దేవుని వాక్యంలో చెప్తాడు, నీతిమంతులు మరి వారి యొక్క పెదవులతో కపటపు మాటలు పలకకూడదు, కీడు మాటలు మనం పలకకూడదు. దేవుని ప్రేమించి జీవమును చూడగోరు ప్రజలం, మంచి దినాలు చూడాలి అనుకునేవారం, అనగా విస్తారమైన దేవుని కృపకు పాత్రలముగా ఉండవలసినటువంటి మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ నాలుకతో మరి ఎన్నో విధాలుగా కపటపు మాటలు పెదవులతో పలుకుతూ కీడును వెంటాడుతూ సమాధానము లేని వారముగాను మరి మన ఆధ్యాత్మిక జీవితంలో మన నోటితో పాపం చేసేవారముగాను, పెదవులతో దుర్భాషలాడేవారముగాను, నాలుకతో చెడ్డ మాటలు పలికేవారముగాను మనం ఉండకూడదని, దాటిని కాచుకోవాలని పేతురు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. నిజమే కదా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సంఘమైన నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ నాలుకతో చిన్న అవయవముతో ఏ మాటలు పలుకుచున్నావు? ఈ పెదవులతో ఎలాంటి కపటపు మాటలు చెప్పుచున్నావు? మరి మంచి దినాలు చూడగోరితే నీ నాలుకను కపటపు మాటలు చెప్పకుండానట్లుగా పెదవులను కాచుకునుము. జీవమును మంచి దినములు చూడగోరిన వారముగా మనం మన ఆధ్యాత్మిక జీవితంలో మరి చెడు మాటలను మానుకొనాలి.
అల్లరితో కూడిన మాటలు మానాలి, కపటపు మాటలు మానివేయాలి. చాలామంది వారి జీవితాల్లో మరి హృదయంలో కపటం, మోసం, అబద్ధములాడు పెదవులు, ప్రభువునకు హేయములు. అవును కదా, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉండేది. కాబట్టి పెదవులతో మనం ప్రార్థన చేసినంత మాత్రాన మరి చూడండి, అంతేకాదు నాలుకతో కపటపు మాటలు చెప్తూ పెదవులతో కీడుకరమైనవి అబద్ధములను మనము మాట్లాడుచు దేవునికి విరుద్ధంగా నడుచుకుంటూ మరి ప్రార్థన దీర్ఘంగా మనం చేసినప్పటికీ దానికి దేవుడు జవాబు ఇవ్వడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ చిన్న అవయవం దేవుని స్తుతించేదిగాను, ఆశీర్వచనం పలికేదిగాను, సమాధానకరమైన దానిగాను మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ అవయవం నాలుకను మనం భద్రపరుచుకోవాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు, కాచుకోవాలని మనల్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. సమాధానాన్ని వెతికి వెంటేవారుగాను, మరి ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించేవారుగాను, ప్రార్థనాపూర్వకమైన ఆత్మీయ జీవితం కలిగిన వారముగాను మన జీవితాన్ని కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, శరీరంలో పెట్టబడిన ఈ నాలుక అయ్యా మరితోనే కపటం మాటలు చెప్తాం, అబద్ధములాడతాం, కాచుకోలేని వారుగా ఉంటాం. ప్రభువా, జీవమును మంచి దినములను చూడగోరి వారమైతే మా ఆధ్యాత్మిక జీవితంలో మా నాలుకను, మా పెదవులను కాచుకునే అనుభవం మాకు దయచేయం. మీ సహాయం కొరకై ప్రార్థిస్తాం. సంఘమైన మేము ప్రభువా, మా ఆధ్యాత్మిక జీవితంలో సమాధానమును వెతికేవారముగాను, కీడుకరమైన విరోధకరమైన మాటలను విడిచిపెట్టేవారముగాను, ఆధ్యాత్మిక జీవితంలో నీతిని కలిగి నేను ఎదుర్కొనే జనాంగంగాను నన్ను మమ్మల్ని సిద్ధపరచం. ఇదని కాలం మీ కృపలో బలపరుస్తురండి. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము. యవన కాల బిడ్డలు దుష్టుడి చేతిలో నుంచి విడిపిస్తూ రండి, సహాయపడుము. గర్భఫలం లేని వారికి మంచి గర్భఫలాలు అనుగ్రహించి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి తండ్రి. కుటుంబాల్లో ఆధ్యాత్మిక అనుభవం కలిగిన బిడ్డలను మీరు లేవనెత్తురు. ఆత్మీయ సహకారులను, పరిశుద్ధులను మీరు సిద్ధపరుస్తురండి. మీరు అక్కడి కొరకాయ సంఘం ఎత్తబడే గుంపుల్లో మేము ఉండుటకు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాతో ఉండి దినమంతా నడిపించమని మీ సహాయాన్ని కోరుకుంటూ ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.